డైలీ టేస్ట్ ది డైలీ. ఫిలిం ఛాంబర్ లో ఏం జరుగుతోంది? ఛాంబర్ ఎన్నికల్లో గెలవాలంటే లాబీలు చేయాలా? బ్రెయిన్ తో కాకుండా బలం ఉపయోగిస్తేనే గెలుస్తారా? బన్నీవాసు మాటల వెనుక అసలు కథ ఏంటి? అసలు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో గెలవాలంటే ఓట్ల కంటే పాలిటిక్స్ చేస్తేనే గెలుస్తారా? సినిమా హిట్ అవ్వాలంటే ఓటింగ్ అవసరం లేదు, కానీ ఫిల్మ్ ఛాంబర్ లో గెలవాలంటే ఓట్లు, లాబీలు, రాజకీయాలు అన్నీ అవసరమే. టాలీవుడ్ ట్రేడ్ లో పవర్ సెంటర్ గా పేరున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు థ్రిల్లర్ సినిమాల కన్నా ఎక్కువ ట్విస్టులతో హీటెక్కిస్తున్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముగ్గురి ప్రయోజనాల కోసం జరిగే పోరు ఈసారి మరింత హాట్ గా మారడానికి కారణం ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీవాసు విత్ రావడం. ఎలక్షన్స్ లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. చాలా వర్క్ చేయాలి కూర్చుని. ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ ఛాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది మంచిది, ఏది చెడ్డగా అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే ఛాంబర్ ఇన్సైడ్ పొలిటికల్. ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ హావ్ టు టేక్. బన్నీవాసు మాటల్లో నైరాశ్యం స్పష్టంగా వినిపిస్తోంది. ఛాంబర్ ఎన్నికల్లో గెలవాలంటే గ్రూపులు కట్టాలి, లాబీలు నడపాలి, కౌంటర్ స్ట్రాటజీలు పన్నాలి. అవన్నీ ఇన్సైడ్ లో ప్లే చేస్తేనే గెలుపుకు ఛాన్స్, లేకుంటే ఓటమి అన్నది బన్నీవాసు మాటల్లో వినిపిస్తోంది. కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు, ధీరాజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను. ఈసారి బరిలో అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా దిగారు. ఆయన వెనుక దిల్ రాజు సహా చాలా మంది అగ్ర నిర్మాతలుంటే భరత్ భూషణ్ వెనుక సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ లాంటి చిన్న నిర్మాతలున్నారు. ఈ మధ్య జరిగిన థియేటర్ బంద్ ఇష్యూస్, ఎగ్జిబిటర్ల పంచాయతీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అగ్ర నిర్మాతలే ఛాంబర్ అధ్యక్ష పదవిపై కన్నేశారు. అయితే నిజమైన ఛాంబర్ ప్రతినిధులకు కలుగుతున్న లాభమేంటి? వాళ్లకు ఎటువంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. బన్నీవాసు విత్ డ్రాతో ఛాంబర్ ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి. యాక్టివ్ నిర్మాత వెనక్కి తగ్గడంతో ఫీల్డ్ వాయిస్ తగ్గిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ఇన్సైడ్ పాలిటిక్స్ ఎంత డీప్ లో ఉన్నాయో ఈ ఘటన బయటపెట్టింది. సినిమాల్లో క్లైమాక్స్ చివర్లో వస్తుంది, కానీ ఛాంబర్ ఎన్నికల్లో క్లైమాక్స్ నామినేషన్ స్టేజ్ లోనే స్టార్ట్ అయింది.